ఆగస్టు 14 ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు చాలా 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 ఆసక్తిగా ఎదురుచూస్తారు. దానికి ప్రధానమైన కారణం 'వార్ 2', 'కూలీ' ఈ 2 సినిమాలు కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ 2 భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా ఇది. 2 సినిమాలు ఒకే రోజు రావడం పెద్ద విచిత్రం ఏం కాదు గానీ, ఇంత స్టార్ కాస్ట్ ఉన్న, ఇన్ని అంచనాలున్న సినిమాలు ఒక 2 సినిమాలు ఒకే రోజు రావడం మాత్రం బాక్స్ ఆఫీస్‌ని చాలా చాలా యాంగ్జైటీకి గురి చేసింది. ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూసారు. 14 వచ్చేసింది, వెళ్ళిపోయింది. 2 సినిమాలు వచ్చేసాయి. దాదాపు వెళ్ళిపోయే పొజిషన్‌లో ఉన్నాయి. ఈ 2 సినిమాల రిజల్ట్ ఏంటన్నది ఆడియన్స్‌కి తెలుసు. బాక్స్ ఆఫీస్‌కి తెలుసు. మొదటి 4 రోజులు వరుసగా సెలవులు రావడం వల్ల టాక్ అటు ఇటుగా ఉన్న ఈ 2 సినిమాలు ఎంతో కొంత గట్టెక్కాయి. కానీ నిజం చెప్పుకోవాల్సొస్తే ఈ 2 సినిమాలు అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయాయి. ఈ 2 సినిమాలకు సంబంధించిన రివ్యూలొచ్చేసాయి. జనాలు తమ అభిప్రాయం చెప్పేశారు. సోషల్ మీడియాలో ఈ 2 సినిమాలకు సంబంధించిన ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. ఈ 2 సినిమాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ తప్పులున్నాయన్నది సగటు అభిమాని కూడా చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేసి, దాని గురించి మాట్లాడుకునే స్టేజ్‌కొచ్చారు. సో, ఈ సినిమా వచ్చి 4, 5 రోజులయింది కాబట్టి, ఈ సినిమా మీద ఇంకొంచెం డెప్త్ అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని పోస్ట్ మార్టం అంటారో, రంధ్రాన్వేషణ అంటారో అదంతా మీ ఇష్టం. 'కూలీ', 'వార్ 2' ఈ 2 సినిమాలు చూసొచ్చిన వాళ్ళు మాత్రమే ఈ రివ్యూని, ఈ అనాలిసిస్‌ని ఫాలో అవ్వండి. ఈ 2 సినిమాలు చూడని వాళ్ళకి మాత్రం దీంట్లో చాలా స్పాయిలర్‌లుంటాయి. కాబట్టి సినిమా చూసొచ్చిన తర్వాత ఈ అనాలిసిస్ ఒకసారి ప్లే చేసుకొని చూస్తే మీ అభిప్రాయం, మా అనాలిసిస్ 2 పక్కపక్కన ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా మేమెక్కడ తప్పు చేసాం, ఇంకెలాంటి లోపాలు కనిపించాయన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ముందు 'కూలీ' గురించి మాట్లాడుకుందాం. 'కూలీ' గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ 2 సినిమాలు ఒకేసారి వస్తున్నప్పుడు 'వార్ 2' కన్నా 'కూలీ' కాస్త ఎడ్జ్ ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే పబ్లిసిటీ పరంగా గాని, ఈ కంటెంట్ పరంగా గాని ఫ్యాన్స్‌ని బాగా అట్రాక్ట్ చేసిన సినిమా 'కూలీ'. లోకేష్ కనకరాజ్ మీద విపరీతమైన నమ్మకం ఉంది. లోకేష్ కనకరాజ్ చాలా లాజికల్‌గా ఆలోచిస్తాడు. తన మైండ్ గేమ్ చాలా బావుంటుంది. చాలా స్క్రీన్ ప్లేలో తన తెలివితేటలు చూపిస్తాడు. హీరోయిజం బా పండిస్తాడు. ఇలా రకరకాల అంచనాలు లోకేష్ కనకరాజ్ మీద ఉన్నాయి. ఎందుకంటే తన దగ్గర నుంచి 'ఖైదీ' వచ్చింది. ఒక 'విక్రమ్' లాంటి సినిమా వచ్చింది. ఒక 'లియో' వచ్చింది. ఒక 'మాస్టర్' వచ్చింది. మొత్తం ఒక 'లియో'ని పక్కన పెడితే మిగిలిన 3 సినిమాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అందుకున్నవే. తను ఎలాంటి మ్యాజిక్ చేయగలడు స్క్రీన్ మీద అన్నది అందరికి తెలిసిందే. సో, 'కూలీ' మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు 'వార్ 2'తో పోలిస్తే. కాకపోతే 'కూలీ' సినిమా చూసేసిన తర్వాత లోకేష్ కనకరాజు కూడా ఒక మామూలు దర్శకుడిలా ఆలోచిస్తాడా? ఇన్ని తప్పులు చేస్తాడా? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా సినిమాని చాలా ఈజీగా అనుకున్నాడా? ఈజీగా హ్యాండిల్ చేయడానికి ట్రై చేశాడా అనిపిస్తుంది. ఎందుకంటే 'కూలీ' చూస్తే సీన్‌కో తప్పు కనిపిస్తుంటుంది. అంత డీటెయిల్డ్ అనాలిసిస్ లేకపోయినా, అసలు 'కూలీలో' చేసిన లోకేష్ కనకరాజ్ చేసిన ప్రాథమికమైన తప్పుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సినిమా చూసిన తర్వాత చాలామంది రేజ్ చేసిన డౌట్‌లే మేము కూడా రేజ్ చేస్తున్నాం. ఇదేమి గాల్లో పుట్టించిన డౌట్‌లేం గాదు. కామన్ ఆడియన్‌కి, సగటు సినిమా అభిమానికి మెదడులో తొలిచేసిన ప్రశ్నలే ఈరోజు పోస్ట్ మార్టం రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలో చేసిన ప్రాథమికమైన తప్పు గురించి మాట్లాడుకుందాం. ఒకటి, సత్యరాజ్‌ని శోభన్ క్యారెక్టర్ చంపేయడం. అసలు సినిమాకి చాలా చాలా కీలకమైన ఎపిసోడ్ ఇది. ఇక్కడ నుంచే కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ఇక్కడ నుంచే హీరో ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు. ఇక్కడ నుంచే సైమన్ సైమన్ సామ్రాజ్యంలోకి ఎందుకెళ్ళాలి? ఎలా ఎళ్ళాలన్నది హీరో ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి కథ మొత్తం ఎళ్ళిపోతుంది. అసలు సత్యరాజ్ క్యారెక్టర్‌ని శోభిన్ ఎందుకు చంపాల్సొచ్చింది? ఇది సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా దీనికి ఆన్సర్ దొరకదు. 2, శృతి హాసన్ ఎందుకు రజనీకాంత్‌ని అవాయిడ్ చేస్తుంది? రజనీకాంత్‌ని ఎందుకు తన ఇంట్లోకి రానివ్వట్లేదు? ఒక స్నేహితుడి చివరి చూపుకి వచ్చిన రజనీకాంత్‌ని ఎందుకు బలవంతంగా గెంటేసింది? దీనికి మీకు సినిమా మొత్తం అయిపోయినా సరే ఎక్కడ ఆన్సర్ దొరకదు. పైగా రజనీకాంత్‌ని శృతి హాసన్ చూసిన సందర్భం అదొక్కటే. ఇదివరకు ఫోటోలో చూసుంటుంది. ఇప్పుడు స్ట్రెయిట్ అవే చూసిన వెంటనే రజనీకాంత్‌ని గుర్తుపెట్టి, రజనీకాంత్ ఎట్టి పరిస్థితుల్లో తన ఇంట్లో ఉండకూడదని చెప్పి బిహేవ్ చేస్తుంది. ఇంత హార్డ్ డిసిజన్ ఎందుకు తీసుకుంది శృతి హాసన్ అన్నది మీకు సినిమా అయిపోయినప్పటికి కూడా లోకేష్ కనకరాజ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడు. సైమన్ అనే క్యారెక్టర్‌ని తీసుకుందాం. ఈ సినిమాలో సైమన్ అనే క్యారెక్టర్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఈ క్యారెక్టర్‌లో నాగార్జున యాక్ట్ చేయడం. నాగార్జున లాంటి స్టార్ హీరో ఫస్ట్ టైమ్ ఒక నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా దాని మీద అటెన్షన్ ఉంటుంది. నాగార్జున కూడా తన స్పీచుల్లో గాని, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కానీ ఈ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. కాబట్టి ఆ క్యారెక్టర్ మీద విపరీతమైన అంచనాలతో థియేటర్‌కెళ్తాం. థియేటర్‌కెళ్తే సైమన్ ఇంట్రడక్షన్ అయిన విధానం చూడండి. సైమన్‌ని రివీల్ చేసిన విధానం చూడండి. నిజంగానే ఒక పాత్ బ్రేకింగ్ విలన్ చూడబోతున్నాం అనిపిస్తుంది. కానీ క్రమక్రమంగా ఆ క్యారెక్టర్ చాలా 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 డౌన్‌ఫాల్ అవుతూ వెళ్తుంది. రెండోది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, రజనీకాంత్‌ని సైమన్ గుర్తుపట్టడెక్కడ.
నిన్నెక్కడో చూసినట్టుంది. నిన్నెక్కడో చూసినట్టుంది అంటాడు తప్ప, తన తండ్రిని చంపిన ఒక వ్యక్తిని ఎదురైనా సరే గుర్తుపట్టకపోవడం అన్నది చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలే ఎందుకు 'నాగార్జునకు' గుర్తుంటుంది అంటే, అదే సంఘటనను చూసిన 'అమీర్ ఖాన్' ఒక్క సెకన్‌లో 'రజనీకాంత్‌ని' గుర్తుపడతాడు. కేవలం ఒకే ఒక ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్‌లో. కానీ 'నాగార్జున' మాత్రం గుర్తుపట్టడు. రోజు తన కళ్ళ ముందు తిరుగుతున్న 'రజనీకాంత్‌ని' ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసినట్టుంది అంటాడు తప్ప, తన తండ్రిని చంపిన హంతకుడు ఇతనే అన్నది తనకెందుకు గుర్తు రాలేదు. ఎందుకంటే, అలా గుర్తు పట్టిన పక్షంలో కథ అక్కడే అయిపోతుంది. కాబట్టి 'లోకేష్ కనకరాజు' ఏం చేశాడంటే, 'నాగార్జునకి' అసల గుర్తే లేదు అన్నట్టు ఆ విషయాన్ని దాచేసి తనకు కావాల్సినప్పుడు మాత్రమే రివీల్ చేశాడు. కథలో అన్నిటికన్నా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, ఆ కుర్చీ వెనక దాగున్న కథ. ఇప్పుడు 'సత్యరాజ్' క్యారెక్టర్‌ని తీసుకుందాం. 'సత్యరాజు' 'రజనీకాంత్‌కి' ఆప్తమిత్రుడు. 30 ఏళ్ల క్రితం వరకు వీళ్ళందరూ కూలీ నాలి చేసి బతికిన వాళ్ళే. కానీ సడెన్‌గా 'సత్యరాజ్' క్యారెక్టర్‌ని అదేదో పెద్ద సైంటిస్ట్ లాగా రివీల్ చేశాడు. ఏదో ఇతను త్రిబుల్ ఐటీ స్టూడెంట్ అన్నట్టు, తనేదో పరికరాన్ని కనపడితే ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసినట్టు ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం 'సత్యరాజ్' క్యారెక్టర్‌కి లేదు. ఆ కుర్చీ వెనకాల కథ గురించి మాట్లాడుకుందాం. ఇన్ని వందల సినిమాలు, ఇన్ని వేల సినిమాలు చూసాం కదా! ఏ విలన్‌కి రాని క్వెషను ఈ సినిమాలో అతి పెద్ద గ్యాంగ్‌స్టర్ అయిన సైమన్‌కొచ్చింది. అదేంటంటే తనను చంపేసిన వ్యక్తులందరిని, తను చంపేసిన ఆ శవాల్ని మాయం చేయడం. ఇలాంటి ఆలోచన ఇప్పటి వరకు ఇన్నేళ్ల, ఇన్ని వందల సినిమాల్లో, ఇన్ని వేల సినిమాల్లో ఏ విలన్‌కి రాలేదు. ఏ విలన్‌కి రాని సమస్య సైమన్‌కొచ్చింది. ఇదేదో కొత్తగా ఆలోచించాను నేను. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఏ విలన్ కూడా ఇలా ఆలోచించి ఉండడు గదా! నా సినిమాలో విలన్ కొత్తగా ఆలోచించాడని 'లోకేష్ కనకరాజు' అనుకుని ఉండొచ్చు. కాకపోతే తన ఐడియా నవ్వుల పాలైపోయింది. పోనీ 'సత్యరాజ్' ఏదో గొప్ప మిషన్ ఏదో తయారు చేసాడనుకుంటే, అది ఆఫ్టర్ ఆల్ ఒక కుర్చీ, దాని వెనకాల ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని కొన్ని పరికరాలుంటాయి. ఇదేదో పెద్ద ఆహ్, కొత్త క్రియేషన్ అన్నట్టు చూపించి, దాని వెనకాల బోలెడంత బిల్డప్ నడిపారు. ఇన్నేళ్ల కెరియర్‌లో అన్ని శవాలు మాయమైపోతున్నప్పుడు 'సత్యరాజ్' ఏం చేస్తున్నాడు? శవాలను ఎలా మాయం చేస్తున్నాడన్న టెక్నిక్ ఈ సైమన్ బృందంలోని ఏ ఒక్కరు కూడా పసిగట్టలేరు. అదేదో పెద్ద బ్రహ్మ విద్య అన్నట్టు, అదేదో కేవలం 'సత్యరాజ్‌కే' తెలిసినంత బిల్డప్ ఇచ్చారు ఆ క్యారెక్టర్‌కి, ఆ విషయానికి. కానీ అదే టైంలో 'శృతి హాసన్' ఈజీగా దాన్ని పట్టేసుకుంటుంది. 'రజనీకాంత్' 2 సార్లు చూసి మనుషుల్ని ఎలా మాయం చేయాలో తను కనిపెట్టేస్తాడు. చివర్లో ఒక ఏజెంట్ 'టీనా' లాంటి ఒక క్యారెక్టర్ ట్విస్ట్ ఉంది. ఆ అమ్మాయి కూడా అదే చైర్‌లో ఆ సూత్రాన్ని పట్టుకొని బతికున్న ఒక మనిషిని బూడిద చేసేస్తుంది. ఇంతమందికి తెలిసిన, ఇంతమందికి సింపుల్ ట్రిక్‌గా అర్థమైపోయిన ఈ మిషనరీ, దాని చుట్టూ ఉన్న వ్యవహారం మొత్తం, ఈ లాజిక్ మొత్తం సైమన్‌కి గాని, అతని చుట్టూ ఉన్న మనుషులకి గాని, ఆఖరికి దయ్యాలకు గాని ఎవ్వరికీ అర్థం కాదు. మరి ఇంత లాజిక్‌లెస్‌గా, ఇంత ప్రాథమికమైన విషయాన్ని అసలు పట్టించుకోకుండా 'లోకేష్ కనకరాజు' ఇంత పెద్ద సినిమాని ఎలా తీశాడన్నది $1,000,000 ప్రశ్న. ఈ సినిమా మొత్తానికి బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన క్యారెక్టర్ ఏంటంటే 'కాలిషా'. ఈ క్యారెక్టర్‌లో 'ఉపేంద్ర' లాంటి ఒక పెద్ద స్టార్ హీరో కనిపించేసరికి దాని మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్యారెక్టర్‌ని 'లోకేష్ కనకరాజు' ఎక్కడ రివీల్ చేస్తాడు? ఆ క్యారెక్టర్ ఎప్పుడొస్తుంది? అని చెప్పేసి థియేటర్‌లో ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. ఆ క్యారెక్టర్‌ని రివీల్ చేసిన విధానం వరకు బావుంది. కానీ దాని వెనకాల ఒక కథ ఉంది. 'కాలిషా' ఉన్న గది ముందు నుంచి ఎవరెళ్ళినా సరే చప్పుడు చేయకూడదు, మాట్లాడకూడదు, సౌండ్ చేయకూడదు. గది అవతల ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. అసలు తలుపులేసుకొని 'నరసింహలో' రమ్యకృష్ణలాగా ఎందుకంత అజ్ఞాతవాసిగా ఎందుకు బతకాల్సొస్తుందన్న దానికి ఆన్సర్ ఉండదు. మెన్షన్‌లో ఎంత జరుగుతున్నా అసలు 'కాలిషా' అనేవాడు బయటికి రాడు. ఎప్పుడో 'రజనీకాంత్' ఒక విజిల్ వేసి పిలిస్తే తప్ప 'కాలిషా' అనే ఒక శక్తి బయటికి రాదు. అసలు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా 'రజనీకాంత్' పిలిస్తేనే రావాలి అని చెప్పేసి 'కాలిషా'కి అది వరకు ఏమైనా నియమం ఉందా? మెన్షన్‌లో ఎంత జరుగుతున్నా, ఎంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు 'కాలిషా' అన్న క్యారెక్టర్ అప్పటి వరకు రివీల్ కాలేదు? అప్పటి వరకు లోపల ఏం జేస్తున్నాడు? తన లోపల ఆ గది లోపల ఏమైనా ఇంకొక అద్భుతమైనవేమైనా సృష్టించబోతున్నాడా? అసలు లాజిక్‌లకి ఏమాత్రం అందకుండా ఆ 'కాలిష్' అన్న క్యారెక్టర్‌ని ఎప్పుడు పడితే అప్పుడు తనకిష్టం వచ్చినప్పుడు రివీల్ చేసుకుంటూ ఎళ్ళేవారు. 'రజనీకాంత్' చేసిన 'జైలర్‌లో' అక్కడ టెక్నిక్ ఒకటి బాగా పనిచేసింది. అదేంటంటే నెల్సన్ ఏం చేసాడంటే కొన్ని క్యారెక్టర్‌లను రాసుకొని కథలో ఈ క్యారెక్టర్ ఇప్పుడొస్తే బావుంటుంది అనిపించినప్పుడు ఆ క్యారెక్టర్‌ని రివీల్ చేసాడు. సేమ్ అదే ప్యాటర్న్‌లో 'లోకేష్ కనకరాజ్' ఫాలో అయిపోయి 'కాలిష్' అనే క్యారెక్టర్‌ని రాసుకున్నాడు తప్ప 'కాలిష్' అనే క్యారెక్టర్‌కి ఒక పర్పస్ గాని, ఒక మోటో గాని, ఒక విధి విధానం అని గాని ఏమీ ఉండదు. 'కాలిష్' అనే క్యారెక్టర్‌లో 'ఉపేంద్ర' లాంటి క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం వరకు బావుంది తప్ప, దానికి పర్పస్ లేకుండా చేసుకోవడం వల్ల ఆ 'కాలిష్' అనే క్యారెక్టర్‌కున్న ఇంపాక్ట్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఇలా ఎన్ని చెప్పుకుంటే అన్ని. 'కూలీ' అనే సినిమాలో 10 పెద్ద పెద్ద
తప్పులు లోకేష్ కనకరాజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కనీసం స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు రైటింగ్ టేబుల్ దగ్గర ఈజీగా పసిగట్టే మిస్టేక్స్ ఇంకా చాలా ఉన్నాయి. అదంతా కమర్షియల్ సినిమాలో ఇలాంటి లాజిక్‌లను కూడా ఆలోచించాలా? ఇలాంటి లాజిక్‌లు కూడా పట్టించుకోవాలా? అని అనిపించి దాన్ని పక్కన పెట్టేయే తప్ప, ఇప్పుడు నేను చెప్పలేని మిస్టేక్స్, ఇప్పుడు మన మధ్య చర్చకు రాని మిస్టేక్స్, ఆడియన్స్ కనీసం పట్టించుకోని మిస్టేక్స్ చాలా చాలా వచ్చెళ్ళిపోయాయి. కేవలం లోకేష్ కనకరాజు రైటింగ్ టేబుల్ దగ్గర కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే, ఈ తప్పులన్నీ చాలా ఈజీగా పసిగట్టేవే. కానీ లోకేష్ కనకరాజు ఆ ప్రయత్నం ఏం చేయలేకపోయాడు. దాంతోటి తప్పుల తడకగా 'కూలి' అనేది తయారైపోయింది. ఈ తప్పులు, ఈ మిస్టేక్స్ లోకేష్ కనకరాజు చేసిన మిస్టేక్స్ ఇవని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. బహుశా ఈ విషయం లోకేష్ కనగరాజు ఇక మీదైనా పసిగట్టి, తన తర్వాత తీయబోయే సినిమాల మీద దృష్టి పెట్టుంటే, ఖచ్చితంగా తన నుంచి మరిన్ని మంచి సినిమాలొస్తాయి. ఇక 'వార్ 2' గురించి మాట్లాడుకుందాం. 'వార్ 2' మీద కూడా విపరీతమైన అంచనాలున్నాయి. ఎందుకంటే 'ఎన్టీఆర్' ఉన్నాడు, 'హృతిక్ రోషన్' వీళ్ళ మధ్య ఒక స్పై డ్రామా ఎలా ఉంటుంది, ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురుచూసారు. రిలీజ్‌కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ వచ్చింది. ఎందుకంటే దీని మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అలాంటిది. అయాన్ ముఖర్జీ ఇదివరకు 'వార్' తీసాడు. 'వార్‌తో' మంచి హిట్ కొట్టాడు. 'యష్ రాజ్ ఫిల్మ్స్' ఉంది. ఖచ్చితంగా ఎలా చూసినా సరే ఇది మినిమమ్ టేబుల్ ప్రాఫిట్ సినిమా. యావరేజ్‌గా ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్‌లు రాబట్టుకునే సత్తా ఉన్న కాంబినేషన్ ఇది. కాకపోతే అయాన్ ముఖర్జీ అంది వచ్చిన అవకాశాన్ని చేతులారా పాడు చేసాడు. నిజంగా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌ని ఒకవైపు 'హృతిక్ రోషన్', ఒకవైపు 'ఎన్టీఆర్‌ని' పెట్టుకొని ఒక హాలీవుడ్‌ని తలదన్నే స్పై యాక్షన్ థ్రిల్లర్‌ని తీయగలిగిన సత్తా ఉండి కూడా దాన్ని అయాన్ ముఖర్జీ వాడుకోలేదంటే ఇది పూర్తిగా అయాన్ ముఖర్జీ వైఫల్యమే. కథలో చాలా రకాలైన తప్పులు కనిపిస్తుంటాయి. అదేదో 'ఖలీఫా' లాంటిది ఏదో ఒక పెద్ద వ్యవస్థ ఉంది. దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రధానమంత్రిని మార్చేసి దేశంలో ఒక కలకలం సృష్టించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తారు తప్ప, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎలా రాబోతుంది? దానివల్ల ఈ దేశానికొచ్చే ఆపదేంటన్నది మనకి కళ్ళకి కనిపెట్టేటట్టు ఎక్కడా చెప్పలేకపోయాడు. దాంతోటి ఇది ఒక 'హృతిక్ రోషన్‌కి, ఎన్టీఆర్‌కి' మధ్య జరుగుతున్న వార్‌లా అనిపిస్తుంది తప్ప, ఒక స్పై డ్రామాలాగా, ఒక స్పై యాక్షన్ డ్రామాలాగా ఏమాత్రం అనిపించదు. అలాంటప్పుడు దీనికొక స్పై అని జెప్పి స్పై యూనివర్స్ అని పెట్టడం ఎందుకు? 'వార్ 2' కథలో 'వార్' అనే ఫ్రాంచైజీలో ఇలాంటి బలహీనమైన కథను ఇరికించడం ఎందుకు అనిపిస్తుంది. ఎన్టీఆర్ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. అలాంటి యాక్టరు, అలాంటి నటుడు, అలాంటి స్టార్ విలన్‌గా చేసాడంటే ఎంత పొటెన్షియాలిటీ ఉండాలి ఆ క్యారెక్టర్‌లో. అసలు ఆ పొటెన్షియాలిటీ ఎక్కడ అణుమాత్రం కూడా కనిపించదు. 'లవకుశలో' ఒక నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌ని చాలా చిన్న పార్ట్ అది. మొత్తం కథలో 'లవకుశలో' చాలా చిన్న పార్ట్. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్‌లో కనిపించిన ఆ కాసేపే ఎన్టీఆర్ మొత్తం స్క్రీన్ తినేసాడు. అంత గొప్పగా చేసాడు. అలాంటిది త్రూ ఔట్ ఒక విలన్ క్యారెక్టర్‌ని ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ స్టార్డమ్ గురించి తెలిసిన అయాన్ ముఖర్జీ ఎంత బలంగా రాసుకోవాలి. అలాంటి ఇంపాక్ట్ ఏమాత్రం కనిపించదు. ఒక 'హృతిక్ రోషన్', ఎన్టీఆర్ పక్కపక్కన ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఆ వార్ ఎంత గొప్పగా ఉండాలి. అలాంటిది ఏమాత్రం ఈ సినిమాలో కనిపించలేదు. దానికి కారణం రైటర్‌గా అయాన్ ముఖర్జీ ఫెయిల్ అయిపోవడమే. 'ఇండియా ఫస్ట్ తర్వాత నేనే' అనేది 'హృతిక్ రోషన్' క్యారెక్టర్. నిజంగా ఒక స్పై అనేవాడు అలాగే ఉంటాడు. కానీ ఈ సినిమా త్రూ ఔట్ చూడండి ఆ క్యారెక్టరైజేషన్ డౌన్ అవుతూ ఎళ్తుంటది. 'ఇండియా ఫస్ట్' తర్వాత నేను అనుకున్న ఒక స్పై ఏజెంట్ ఫ్రెండ్‌షిప్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. ఫ్రెండ్‌షిప్ ఫస్ట్ తర్వాతే ఇండియా అన్నంతగా తన క్యారెక్టరైజేషన్ మార్చుకుంటూ ఎళ్ళిపోతాడు. ఒక దేశ ప్రధానమంత్రిని చంపి దేశంలోనే అల్లకల్లోలం సృష్టించాలని చూసిన ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని క్లైమాక్స్‌లో కూడా అంత ద్రోహం చేసినప్పుడు కూడా వీడు నా ఫ్రెండే అని 'హృతిక్ రోషన్' అనుకున్నాడంటే క్యారెక్టర్ పరంగా ఆ క్యారెక్టర్ చాలా చాలా డౌన్‌లోకెళ్ళిపోయినట్టే. ఎదుట ఉన్నది నీ స్నేహితుడైనా సరే, దేశం కన్నా నీ స్నేహం గొప్పది కాదు కాబట్టి ఎన్టీఆర్‌ని చంపేయడమే 'హృతిక్ రోషన్' దగ్గరున్న ఆప్షన్. దాన్ని వాడుకోలేదు. దాన్ని ఎందుకు వాడుకోలేదంటే ఎన్టీఆర్ అనేవాడు కూడా ఒక హీరో కాబట్టి, హీరో క్యారెక్టర్‌ని చంపకూడదు కాబట్టి, చంపితే టాలీవుడ్‌లో గాని, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో గాని నెగటివిటీ ఎక్కువొస్తుంది కాబట్టి, ఆ క్యారెక్టర్‌ని బతికించాలి కాబట్టి, లేదంటే 'వార్ 3, 4' ఇలాంటి ఫ్రాంచైజీలో ఎన్టీఆర్‌ని కూడా వాడుకోవాలని చూసాడు కాబట్టి, అయాన్ ముఖర్జీ విలన్‌గా చూపించిన ఎన్టీఆర్‌ని క్లైమాక్స్‌లో హీరోగా చూపించడానికి నానా పాట్లు పడ్డాడు. అలా నానా పాట్లు పడడం వల్ల కథలో ఏదైతే బలమైన కోర్ పాయింట్ ఉందో, బలమైన ఎమోషన్ ఉందో, అది చచ్చిపోతూ పోయింది. చివరికి ఆ ఎమోషన్‌ని, ఆ కోర్ పాయింట్‌ని కూడా ఆడియన్స్ పక్కన పెట్టి సినిమాని చూసే పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు అయాన్ ముఖర్జీ.
ఇక యాక్షన్ ఎపిసోడ్‌ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లాజిక్‌కి ఏమాత్రం అందని యాక్షన్ ఎపిసోడ్‌లతో మొత్తం సినిమా అంతా నింపేసాడు ఆయన ముఖర్జీ. ఆ ఫ్లైట్ మీద చేసిన ఫైట్ అయితే సైన్స్ సూత్రాలకి ఏమాత్రం అందదు. అదేదో షేర్ ఆటో లాగానో, సిటీ బస్ లాగానో వాడేసాడు ఆ ఫ్లైట్ మొత్తాన్ని. ఫ్లైట్‌లో ఒక డోర్ తీసిన తర్వాత బస్ డోర్ దగ్గర నిలబడి టాటా చెప్తున్నట్టు టాటా చెప్తుంటే, కనీసం ఎన్టీఆర్ నెత్తి మీద ఉన్న ఒక్క ఎంట్రుక కూడా కదలదు. మీరు ఇమాజిన్ చేయండి. ఒక ఫ్లైట్ గంటకి ఒక 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక ఫ్లైట్‌లోంచి ఒకడు నిలబడి కనీసం వెంట్రుక కూడా కదలలేదంటే, అయాన్ ముఖర్జీ ఏ స్పృహలో ఉండి ఈ సీన్ రాసుకున్నాడో, దాన్ని యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు ఎంత స్పృహతో దాన్ని తెరకెక్కించారో అర్థం కాదు. ఇదొక్కటే కాదు. ఏ యాక్షన్ సీన్ తీసుకోండి ఓవర్ ద బోర్డ్ ఎళ్ళిపోయి, అసలు లాజిక్‌లు ఏమాత్రం పట్టించుకోకుండా స్క్రీన్ మీద ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోల కోసం మనం ఎలా తీసినా సరే సినిమా చూసేస్తారు అన్న కేవలం అలాంటి స్పృహతోనే ఇలాంటి యాక్షన్ సీన్‌లు డిజైన్ చేశారేమో అనిపిస్తుంది. బోట్‌లో ఒక యాక్షన్ సీన్ ఉంది. ఆ బోట్‌లో ఒకవైపు 'హృతిక్ రోషన్' బోట్‌లో ఎళ్ళిపోతుంటే, రెండో వైపు ఎన్టీఆర్ వచ్చేస్తుంటాడు. ఆ బోటు నానా విన్యాసాలు చేస్తుంది. అది రోడ్డు మీద కూడా బోట్ ట్రావెల్ చేసేస్తుంటుంది. ఒక నీటిలో ఉండవలసిన బోటు రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ మళ్ళీ అది నీటిలోకొచ్చేస్తుంది. ఇంత జిమికులున్న ఫైట్‌ని మామూలు యాక్షన్ డ్రామాల్లో చూసేయచ్చేమో. కానీ ఒక స్పై థ్రిల్లర్ ఇది. స్పై థ్రిల్లర్‌లో ఇలాంటి లాజిక్‌లు దూరంగా ఉన్న ఇలాంటి ఫైటు ఫ్యూచర్‌లో కూడా మనం చూడలేమేమో. అంత దారుణంగా ఆ యాక్షన్ డ్రామాని, ఆ ఫైట్‌లని అయాన్ ముఖర్జీ తీర్చిదిద్దాడు. ఇక మనం పాట గురించి మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ఒక పాటకి స్టెప్పులేసారంటే అది 'త్రిబుల్ ఆర్‌లో' 'నాటు నాటు' పాటలాగే మనం ఊహించుకుంటాం. 'నాటు నాటు' పాట ఎందుకు అంత పెద్ద సక్సెస్ అయిందంటే, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ వేరు, రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ వేరు. వీళ్ళిద్దరి బాడీ లాంగ్వేజ్‌ని కూడా పక్కన పెట్టి ఒక కొత్త ఫ్రేమింగు, ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. దాంట్లో ఎన్టీఆర్ కనిపించడు, చరణ్ కనిపించడు. కేవలం 'నాటు నాటు' పాట మాత్రమే మన కళ్ళకి కనిపిస్తుంది. అందుకే ఆ పాట ఆస్కార్ వరకెళ్ళింది. మీరిప్పుడు 'హృతిక్ రోషన్', ఎన్టీఆర్ చేసిన ఆ డాన్స్ ఐటెమ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు విడివిడిగా గొప్ప డాన్సర్లు. కానీ వాళ్ళిద్దరు కలిపి చేస్తే ఎంత గొప్పగా ఉండాలి ఆ డాన్సు. ట్యూన్‌లో గాని, ఆ కొరియోగ్రాఫ్ కంపోజిషన్‌లో గాని ఏమాత్రం దృష్టి పెట్టని పాట ఇది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ గొప్ప డాన్సర్‌లు కాబట్టి, వాళ్ళిద్దరూ ఎలా కనిపించినా సరే ఆడియన్స్ విజిల్స్ ఏస్తారు గాబట్టి, ఎలా ఇచ్చినా పర్లేదు, ఎలాంటి పాట ఇచ్చినా పర్లేదని జెప్పి, అలాంటి పాటని డిజైన్ జేశారేమో అనిపిస్తుంది. ఈ పాటకి ఎలాంటి కసరత్తు చేయలేదు, ఎలాంటి హోమ్ వర్క్ చేయలేదన్నది స్క్రీన్ మీద ఎన్టీఆర్‌ని గాని, హృతిక్ రోషన్ గాని చూస్తే అర్థమైపోతుంది. ఇంత పెద్ద స్టార్‌లని, ఇంత గొప్ప డాన్సర్‌లని పెట్టుకొని, ఈ స్థాయిలో పాట తీయడం, ఈ స్థాయిలో పాట తీసి, దాన్ని ఓకే చేయడం అన్నది అయాన్ ముఖర్జీకే సాధ్యమైంది. ఇంత గొప్ప డాన్సర్‌లు మళ్ళీ మీకెప్పుడు దొరకరు. అయాన్ ముఖర్జీకే కాదు, ఇండియన్ స్క్రీన్ మీద ఏ కొరియోగ్రాఫర్‌కి దొరకరు, ఏ డైరెక్టర్‌కి దొరకరు. అలాంటి అవకాశాన్ని అయాన్ ముఖర్జీకి ఇస్తే, వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో తీయాలో, అంత తక్కువ స్థాయిలో తీసుకుంటూ వెళ్ళిపోయారు డైరెక్టర్. 'ఖలీఫా' గురించి మాట్లాడుకోవాలి. 'ఖలీఫా' అన్నది ఒక పెద్ద నెట్‌వర్క్. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఉన్న ఒక ఐదుగురు, ఆరుగురు ఒక గ్యాంగ్‌లా మారి, ఖలీఫాలాగా మారి, ఇండియాని భూస్థాపితం చేయడమే వాళ్ళ ఉద్దేశ్యం. వీళ్ళందరూ ఎప్పుడు పడితే అప్పుడు జూమ్ మీటింగ్‌లో ఏదో మాట్లాడుకున్నట్టు టక్కని ప్రత్యక్షమైపోతుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి మాట్లాడుతున్నారు, వాళ్ళ పేర్లేంటన్నది కూడా డిస్‌ప్లేలో కనిపించేస్తుంటాయి. ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని, ఇండియాని నాశనం చేసేంత గొప్ప నెట్‌వర్క్‌ని పెట్టుకున్న ఒక గ్రూపు అసలు లాజిక్‌లకి ఏమాత్రం ఆలోచించకుండా ఇంత లాజికల్ లెస్‌గా తమను తాము డిస్‌ప్లే చేసుకోవడం అనేది అసలు స్పై డ్రామాలో ఇలాంటి వరస్ట్ సీను, వరస్ట్ ఎపిసోడ్ ఎక్కడ కనిపించదు. మనకి 'వార్ 2లో మాత్రమే ఇది స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఎలా చూసినా సరే యాక్షన్ ఎపిసోడ్‌లు మొత్తం తప్పులు తడక, కథా కథనాల్లో బోలెడంత మిస్టేక్‌లున్నాయి. తన గురువుని చంపేసే సీన్‌లో 'హృతిక్ రోషన్' ఓ 10 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. 10 నిమిషాలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వాళ్ళిద్దరూ ఏం డిస్కస్ చేసుకుంటుంటారు? "నువ్వు నన్ను చంపేయి. నువ్వు నన్ను చంపకపోతే నువ్వు ఈ గ్రూప్‌లోకెళ్ళలేవు. ఈ ఖలీఫా గ్రూప్ నిన్ను నమ్మదని" చెప్పేసి ఓ 10 నిమిషాల డ్రామా అక్కడ నడిపించేస్తాడు డైరెక్టర్. ఈ 10 నిమిషాలు వీళ్ళు నడుచుకుంటూ మాట్లాడుతుంటే మొత్తం ఖలీఫాకి సంబంధించిన నెట్‌వర్క్ అంతా దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. అంత అబ్జర్వ్ చేసి అంత నెట్‌వర్క్ ఉన్న ఆ వ్యవస్థ వీళ్ళిద్దరే ఏం మాట్లాడుకుంటున్నారు? వీళ్ళిద్దరు ఒకే గ్యాంగు. వీడు కావాలనే మన గ్రూప్‌లోకి వస్తున్నారన్నది వాళ్ళకి తెలీదా? అంత అంత తెలియకుండానే ఇంత పెద్ద నెట్‌వర్క్ నడుపుతున్నారా? వాళ్ళకి ఎలాంటి విషయం కావాలన్నా చాలా క్షణాల్లో పాస్ అయిపోతుంటుంది. ఎవరికైనా ఎన్టీఆర్ కానీ, హృతిక్ రోషన్ గాని, ఖలీఫా గ్రూప్‌లో ఉన్న వ్యక్తులకు గాని మొత్తం చాలా ఈజీగా పాస్ ఆన్ అయిపోతుంటుంది. అలాంటి అంత గొప్ప నెట్‌వర్క్ ఉన్నది. 'హృతిక్ రోషన్' తన గురువు 10 నిమిషాల కన్వర్జేషన్‌లో ఏం మాట్లాడుకున్నారు? ఏం జరుగుతుందన్నది ఈ నెట్‌వర్క్‌కి అర్థం కాకపోవడం అన్నది కేవలం ఈజీ రేటింగ్ రాసుకోవడం వల్ల సాధ్యమైన సీన్ ఇది.
చివరలో ప్రధానమంత్రిని చంపడానికి ఒక పెద్ద మిషను ఒక ఫ్లైటు. ఆ ఫ్లైట్‌లో ప్రధానమంత్రి వెళ్ళిపోతుంటే, అక్కడ మళ్ళీ ఒక యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుంది. ప్రధానమంత్రి ప్రయాణం చేస్తున్న ఒక ఫ్లైట్‌లో ఒక ఒక శవం, దాంట్లో ఒక బాంబు. ఇదంతా కూడా ఫక్త్ కమర్షియల్ సూత్రాలకి అనుగుణంగా రాసుకున్న సీన్. మామూలు కమర్షియల్ సినిమాలో ఇలాంటి సీన్ అయితే ఓకే. కానీ ఇది స్పై డ్రామా. స్పై డ్రామా ఎంత తెలివితేటలతో ఉండాలి. ఎంత ఎత్తుకు పై ఎత్తులతో ఉండాలి. ఒక ప్రధానమంత్రి ప్రయాణిస్తున్న ఒక ఫ్లైట్‌లో ఒక బాంబ్ ఉందంటే, ఆ బాంబును కూడా పసికట్టలేనంత దరిద్రమైన రక్షణ వ్యవస్థలో ఈ దేశం గాని, ఈ ప్రపంచం గాని ఉందా అనిపిస్తుంది. పైగా అది మామూలు వ్యక్తి ప్రయాణిస్తున్న ఫ్లైట్ కాదది. ఓ దేశానికి తండ్రి లాంటి ఒక ప్రధానమంత్రి ప్రయాణం చేసే ఫ్లైట్‌లో బాంబుందంటే రక్షణ వ్యవస్థ ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా ఉంటుందా అనిపిస్తుంది. స్పై డ్రామాల్లో ఇలాంటి సీన్‌లన్నది అసలు డస్ట్‌బిన్‌లో పడేయాల్సిన సీన్‌లివి. ఇలాంటి సీన్‌లు గూడా తీసుకొచ్చి దానికి వందలు, వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక 600,00,00,000, 700,00,00,000తో పెద్ద సినిమా తీయాలనుకోవడం అయాన్ ముఖర్జీకి, యష్ రాజ్ ఫిల్మ్స్‌కే సాధ్యమైంది. ఇవన్నీ కూడా పై కనిపిస్తున్న తప్పులు. లోపలికెళ్తే ప్రతి ఫ్రేమ్ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే బోలెడన్ని తప్పులు కనిపిస్తుంటాయి. స్క్రిప్ట్ దశలో చేసిన తప్పుల వల్లే ఈ సినిమాలకి ఇలాంటి ఫలితాలొచ్చాయి. ఆడియన్స్ ఏమి తెలివి తక్కువోళ్ళు గాదు. వాళ్ళకి ఏ సినిమాకి వాల్యూ ఇవ్వాలి, ఏ సినిమాకి ఇవ్వకూడదు, ఏ సినిమాని ట్రోల్ చేయాలి, ఏ సినిమాని నెత్తిన పెట్టుకోవాలన్న విషయాలు ఆడియన్స్‌కి ముందే తెలుసు. ఇంత ట్రోలింగ్ జరుగుతుందంటే సోషల్ మీడియాలో అదేదో పని కట్టుకొని చేస్తుందో, కావాలని చేస్తుందో, పని లేక చేస్తుందో అయితే కాదు. లోకేష్ కనకరాజు గాని, అయాన్ ముఖర్జీ గాని స్క్రిప్ట్ దశలో వాళ్ళు చేసిన తప్పులే ఇవి. ట్రోలింగ్ రూపంలో మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికి మించిపోయిందేం లేదు. అటు ఆ సినిమాలొస్తాయి, ఇటు లోకేష్ కనకరాజుకి కూడా సినిమాలొస్తాయి, ఎన్టీఆర్‌కి సినిమాలొస్తాయి, రజనీకాంత్‌కి సినిమాలొస్తాయి, నాగార్జునకొస్తాయి. అందరికి సినిమాలొస్తాయి. కానీ ఆ సినిమాలు చేసినప్పుడు తదుపరి సినిమా చేసినప్పుడు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సిన మిస్టేక్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి ఈ తప్పుల నుంచి అటు లోకేష్ గాని, ఇటు అయాన్ గాని ఏం నేర్చుకుంటారన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికైతే 'వార్ 2', 'కూలీ' అయి 2 కూడా ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచాయి. ఇప్పుడైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ మిస్టేక్స్‌ని ఇద్దరు డైరెక్టర్లు రెక్టిఫై చేసుకుంటే మంచి సినిమాలొద్దును. ఇప్పటికి మించిపోయిందేం లేదు. ఫ్యూచర్‌లో ఈ ఇద్దరు దర్శకులు తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ మంచి సినిమాలు తీయాలని ఆశిద్దాం. థాంక్ యూ.